మోటో కార్డ్ అంటాం. మోటో అంటే లక్ష్యం. అంటే ఈ సంవత్సరం మన యొక్క ఆత్మీయమైన లక్ష్యం ఏంటి అంటే ఆ కార్డులో ఉన్నటువంటి వాగ్దానాన్ని అనుసరించి జీవించాలి అనే తలంపుతో దైవజన్ భగత్ సింగ్ గారు సంవత్సరానికి 3 వాగ్దానాలను మోటోగా మనకి పరిచయం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అనేక డినామినేషన్స్ వారు కూడా వాటిని అనుసరిస్తూ వచ్చారు. మనం దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. మన లక్ష్యం ఏంటి అంటే ఆ మాటను అనుసరించి జీవించాలి. వాగ్దానం అనుసరించి అంటే అదేనా అంటే కాదు, నిత్యము దేవుని యొక్క వాక్యము చేత పోషింపబడుచు వాక్య ప్రకారము జీవిస్తూ కొనసాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చూద్దాము. మొదటి మోటో కార్డులో ఉన్నటువంటి మొట్టమొదటి వాగ్దానము యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుమో, దిగులు పడకమో, చెడియకము. నీవు నడుసు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మనం ఇప్పుడు ప్రభువును ఆరాధించట కొరకు లేదా మన జీవితాలను సరిచేసుకోవడానికి కూడా అదే మాట, నేను నీకు తోడై ఉండేదను అనేది దేవుని యొక్క వాగ్దానము. ప్రభువును ఆరాధించడానికి ఇదే మాట తీసుకుందాము. ప్రభువును మన బల చుట్టూ చేరువచ్చి దేవుణ్ణి మన జీవితాలు సరి చేసుకోవడానికి కూడా ఇదే మాటను చూస్తాం. ఇది వాస్తవానికి నిర్గమకాండము క్షమించాలి ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనంలో మన పితరులైనటువంటి యాకోబునకు ప్రభు చేసినటువంటి వాగ్దానం. ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పగా, ఇదిగో నేను నీకు తోడై ఉండేదను. ఇది మన పితరులైనటువంటి యాకోబునకు మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి వాగ్దానము. నేను నీకు తోడై ఉండేదను అంటే దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ డివైన్ ప్రజెన్స్ ఇన్ అవర్ పిలిగ్రిమేజ్ ఆర్ జర్నీ లైఫ్, స్పిరిచువల్ జర్నీ లైఫ్. అంటే మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రలో దేవుని యొక్క సన్నిధికి సంబంధించినటువంటి వాగ్దానం. మరోసారి చెప్తున్నాను, ఈ వాగ్దానము ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో కనాను యెహోషువ కనానుకు ఇశ్రాయేలును తీసుకెళ్ళడానికి కొరకై ఇచ్చినటువంటి వాగ్దానం. అక్కడ మరలా నేను తీసుకొస్తాను, కనానుకు తీసుకొస్తాను యాకోబునకు చేసినటువంటి వాగ్దానం. అదే వాగ్దానం మనకు కూడా వర్తించేటువంటిది. ఏంటి అంటే నేను నీకు తోడై ఉంటాను. ఏ విషయంలో అంటే నీవు నడుచు మార్గం అంతటిలో ఎక్కడికి నడుస్తున్నాం మనం అంటే కనానుకు నడుస్తూ వస్తున్నాం. పరమ కనాను అంటే పరలోకానికి నడుస్తూ వస్తున్నాం. వారేమో భౌతికంగా యెరూషలేము నాకు నడుస్తూ వచ్చారు. వారు యెరూషలేము మనకు పరలోకానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి వారికి తోడైన దేవుడు మనకు కూడా తోడై ఉంటాడని చెప్తూ వస్తున్నాడు. ఈ వాగ్దానము ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితానికి సంబంధించినటువంటి వాగ్దానము. ఒక విషయం గమనిస్తూ వచ్చామంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత ఏం చేస్తూ వచ్చారంటే అది ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్య మార్గములో వారు ఉన్నప్పుడు దాదాపుగా 40 సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు తక్కువ 40 సంవత్సరాలు వారి యాత్రను కొనసాగిస్తూ వస్తున్న సందర్భంలో దేవుడు వారికి తోడుగా ఉంటూ వచ్చాడు. ఎలా తోడుగా ఉంటూ వచ్చాడంటే రాత్రింబవళ్ళు వారికి తోడుగా ఉంటూ వచ్చాడు. ఎలాగా చూడండి, ఎక్కడున్న మాట అంటే నిర్గమకాండము 13వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండము 13వ అధ్యాయం 19.
మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చేయించుకున్నాను. చదవండి. 13, 19 చదువుతున్నావు కదా, చదువు తమ్ముడు. వారు పగలు రాత్రి ప్రయాణము యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోనూ వారికి వెలిగించుటకై రాత్రివేళ అగ్ని స్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చెను. కాబట్టి ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. జ్ఞాపకం చేసుకోవాలా. పగటివేళ మేఘస్తంభమైనను రాత్రివేళ అగ్నిస్తంభమైనను వారి యొద్ద నుంచి తొలగింపలేదు అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తే దానికి ముందేముందంటే వారు యోసేపు ఎముకలు. ఆ మాట మరోసారి చదువు ప్రవీణ్. నో ఆ ఎముక యోసేపు యొక్క ఎముకలు మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. గమనించండి, వారితో పాటు ఏముందంట, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా వచ్చారు, ఏం తీసుకొచ్చారు? యోసేపు యొక్క ఎముకలను తీసుకొని వచ్చారు. అంటే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వారు వస్తూ ఊరికి రాలా. ఏం తీసుకొచ్చారంటే యోసేపు యొక్క ఎముకలను తీసుకొచ్చారు. యోసేపు యొక్క ఎముకలు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే యోసేపు యొక్క ఎముకలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. యోసేపు యొక్క ఎముకలు సంఘానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇశ్రాయేలీలందరూ కూడా అంటే ఈ ఇశ్రాయేలందరూ కూడా యోసేపు ఎముకలకు సంబంధం కలిగిన వారై ఉన్నారు. కాబట్టి యోసేపు ఎముకలు వారితో కూడా ఉన్నప్పుడు పగల మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ యెహోవా వారితో కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. గమనించండి, యాత్ర చేస్తున్నప్పుడు మనం వ్యక్తిగతంగా యాత్ర చేయడం లేదు. ఎలా యాత్ర చేస్తూ వస్తున్నామంటే యోసేపు ఎముకలతో మరి మనం కలిసి యాత్ర చేస్తూ వస్తున్నాం. యోసేపు ఎముకలంటే సంఘానికి యోసేపు యొక్క ఎముకలు సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటుండగా యోసేపు ఐగుప్తులో మరణించుంటుండగా, ఎందుకు మరణించాడు? అందరికంటే చిన్నోడు కదా, ఎందుకు మరణిస్తూ వచ్చాడు? మిగతా వాళ్ళ గురించి వాళ్ళ మరణాన్ని గురించి వ్రాయలేదు. యోసేపు గురించి వ్రాస్తూ వచ్చాడు. యోసేపు మరణాన్ని గురించి వ్రాస్తూ వచ్చాడు. కాబట్టి యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు వారు ఐగుప్తు లోకానికి సాదృశ్యమై ఉంటుండగా ఫిజికల్గా యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలో చనిపోతూ వచ్చాడు. చనిపోతూ వచ్చినా కూడా ఆయన ఏం చేసి ఎముకలుగా మిగిలిపోతూ వచ్చాడు. ఎముకలు అనగా సంఘముగా. కాబట్టి మనకు సంఘం అనేది యోసేపు యొక్క ఎముకలతో సమానం. ఈ ఎముకలు ఎక్కడ ఉండకూడదంటే ఐగుప్తులో ఉండకూడదు. ఏం చేయాలా? వారు ప్రయాణం చేయాలా. ఎక్కడ ప్రయాణం చేయాలా అంటే కనానుకు ప్రయాణం చేయాలి. కనానుకు ప్రయాణం చేసే పరిస్థితుల్లో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఎట్లా తోడుగా ఉంటాడంటే పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను వారికి తోడుగా ఉంటాడంట. కాబట్టి ఏంటి దీని అర్థం ఏంటి అంటే పగలు మేఘం అంటే మేఘం ఏం చేస్తుందంటే మేఘము నీడనిచ్చేదిగా ఉంటుంది. మరి రాత్రి అంటే అగ్ని ఎందుకంటే అగ్ని వెలిగించేదిగా ఉంటుంది. కాబట్టి మేఘము పరిశుద్ధాత్మక సాదృశ్యము, అగ్ని దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. అది వారికి దేవుడు అలాగా ఉంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటాడంటే పరిశుద్ధాత్మ రూపంలోనూ దేవుని యొక్క వాక్య రూపంలోనూ ప్రభువారు దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఇది క్లుప్తంగా ఇంట్రడక్షన్. కాబట్టి ఆ మాటకు అర్థం వారికి అలా తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మనకి ప్రభువారు ఇలా తోడుగా ఉన్నాడు. అంటే యోసేపు ఎముకలకు సంబంధించిన రీతిగా సంఘమునకు సంబంధించినటువంటి వాక్యం. అందుకే అది సంఘ వాగ్దానం, అది సార్వత్రిక సంఘ వాగ్దానము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడుగా ఉంటున్నాడు. ఎలాగంటే పగల మేఘస్తంభం అంటే మేఘము అనే మేఘం ఎప్పుడు కూడా మేఘము లేక పొగ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మకు ధూమ అంటే ఏమున్నదంటే అరణ్య మార్గంగా వస్తున్నటువంటి. చూడండి, పరమగీతముల గ్రంథంలో ఒక మాట ఉంది. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం.
ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి. కాబట్టి ధూమస్తంభముల వలె అరణ్య మార్గంగా వచ్చి ఇది ఏమంటే అరణ్య మార్గం. వారు చేసింది ఏ మార్గము? వారు నడిచింది ఏ మార్గంలో? అరణ్య మార్గం. కాబట్టి ధూమస్తంభం వలె అంటే ధూమం అంటే పొగ, మేఘము కానీ పొగ కానీ దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు అవసరమైనది ప్రాముఖ్యంగా ఎముకలు చుట్టూ చేరి వచ్చి ప్రయాణం చేస్తూ వస్తున్నారు. సంఘం చుట్టూ చేరి వచ్చి సంఘంగా ఏర్పడి మనం పరమకణానికి యాత్ర చేస్తూ వస్తున్నాము. ఈ సందర్భంలో ప్రభువారు మనకు తోడుగా ఉంటానని చెప్తూ వస్తున్నాడు. అయితే ఎవరికి తోడుగా ఉన్నాడు? దేన్ని బట్టి ప్రభు మనం ఆరాధించాలి? ఆయన ఎవరికి తోడుగా ఉన్నాడు? ఆ దినాన వారు ఇశ్రాయేల్ అందరికీ తోడుగా ఉంటూ వచ్చాడు. మరి ఇప్పుడు ఎవరికి తోడుగా ఉంటారు? కాబట్టి మన అందరికీ తోడుగా ఉన్నాడు అంటే గమనించండి, చూద్దాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 30. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు ఎవరంట వారు? యెహోవా విమోచించిన వారు. ఎవరికి తోడుగా ఉంటున్నాడు ప్రభువారు? ఎవరికి తోడుగా ఉన్నాడు? అక్కడ ఎవరికి తోడుగా ఉన్నాడు? అరణ్య మార్గంగా వస్తున్నటువంటి వారు. ఎవరు అరణ్య మార్గంగా వచ్చినటువంటి వారు? ఐగుప్తు దేశం నుంచి పస్కా బలి ద్వారా విమోచింపబడినటువంటి ఇశ్రాయేలీలు. వారు విమోచించబడి ఎక్కడికి వస్తున్నారంట? వారు మరలంటే ఒకసారి దిగి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కనాన్ నుంచి దిగి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అంటే ఐగుప్తుకి వెళ్ళారు. మరలా వస్తున్నారంట వారు. వస్తూ ఎక్కడికి వస్తున్నారంటే సియోనుకు వచ్చేదరు. ఎవరు వారు? విమోచింపబడినటువంటి వారు. కాబట్టి ఎవరికి తోడుగా ఉన్నాడు ప్రభువారు? ఎవరికి తోడుగా ఉన్నాడు? విమోచించబడిన వారికి తోడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడో చెప్పాడు. విమోచించబడిన వారే యోసేపు యొక్క ఎముకలు, విమోచించబడిన వారే సంఘము. యోసేపు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. విమోచించబడినటువంటి వారే యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి వారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నేను విమోచించబడిన వారు ఎవరో కూడా మనం నేర్చుకుంటుంది. ఎక్కడికి వస్తారంట వారు? సియోనుకు వస్తారంట. ఎలా వస్తారు? సంతోషముతో. 3 మాటలు ఉన్నాయి. విమోచించబడిన వారు సియోనుకు వస్తారు. ఎలా వస్తారంటే సంతోషంతో వస్తారంట. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. సియోను అనేది దేవుని యొక్క నివాస స్థలము. విమోచించబడిన వారు ఎక్కడికి రావాలి? దేవుని యొక్క నివాస స్థలానికి రావాలి. ఎలా రావాలి? సంతోషముతో దేవుని ఇంటికి రావాలి. సంతోషముతో దేవుని యొక్క సన్నిధికి రావాలి. మనం ఎలా వస్తున్నాం దేవుని ఇంటికి? ప్రభు దినాన్ని ఎలా వస్తున్నాం దేవుని ఇంటికి? దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాం చెప్పండి. అరే వారమంతా పనులున్నవి, ఈరోజన్నా రెస్ట్ అంటే వాస్తవానికి ఈరోజు రెస్ట్ రోజు కాదు. దేవుని పిల్లలకి ఈరోజే మొదటి రోజు. దేవుని సేవిస్తూ పనిలోకి ప్రవేశించాలి. మనం ఈరోజు ప్రభుని ఘనపరుస్తూ పనిలోకి ప్రవేశించాలి. ఈరోజు మొదటి రోజు, రెండో రోజు సోమవారం. ఈరోజు మొట్టమొదటి పని ఏంటంటే ప్రభువును సేవించే పని. మనం అనుకుంటున్నాం ఇది రెస్ట్ రోజు అనుకుంటున్నాం. ఇది రెస్ట్ రోజు కాదు. ఇది ప్రభుని ప్రేమించి, ప్రభుని ఘనపరిచి, ప్రభుని పూజించేటువంటి రోజు. విమోచించబడినటువంటి వారు. దేని నుంచి విమోచించబడినటువంటి వారు? నిర్గమకాండము 6వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగ చెప్పుము, నేను యెహోవాను, నేనే ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మలను విమోచించి తిని. కాబట్టి దేని నుంచి విడిపిస్తూ వచ్చాడంటే ఐగుప్తు. దేని నుంచి విడిపిస్తూ వచ్చాడంటే దాసత్వం నుంచి. దేని నుంచి విడిపిస్తూ వచ్చాడంటే బరువుల నుంచి, భారం నుంచి విమోచిస్తూ వచ్చాడు. ఎవరంట? పగలు మేఘస్తంభంలో ఉన్న ఆయన. ఎవరంట? రాత్రి అగ్నిస్తంభంలో ఉన్న ఆయన. ఎవరైనంటే యేసుక్రీస్తు ప్రభువారు. మేఘస్తంభంలో ఉండని స్తంభం ఒకటే, జ్ఞాపకం చేసుకోవాలా. స్తంభాలు 2 కాదు. అగ్నిస్తంభం ఒకటి, మేఘస్తంభం ఒకటి కాదు. స్తంభం ఒక్కటే. ఆ స్తంభంలోనే పగలేమో మేఘం వలె ఉన్నాడు. ఆ స్తంభంలోనే స్తంభము బలానికి సాదృశ్యము. అందుకనే దావీదు భక్తుడు అన్నాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిననో ఏ అపాయమునకు నేను
భయపడను. కారణం నీవు నాకు తోడైందువు అంటే స్తంభం వలె ఉన్నావు అంటే బలంగా ఉన్నాము అని అర్థం. నాకు నువ్వు బలమైన కాబట్టి నాకు బలమైన దేవునికి నేను ఆనందగానము చేసేదని కీర్తనకారుడు సెలవిస్తూ వస్తున్నాడు. కనుక మనం నేర్చుకుందాం. ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. లోకము నుంచి వేరవడం అనేది అంత సులువైన విషయము కాదు. దేవాది దేవుడే మనల్ని విడిపించకపోతే, దేవాది దేవుడే మనల్ని విమోచించకపోతే మనము లోకము నుంచి విడిపించబడ్డం అనేది అంత సులువైన విషయం కాదు. లోకము మీరు ఏమన్నా మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి. ఈ తరం వారంటే ఈ లోకమునకు వేరై, ఈ లోకంలో వారు ఎవరంటే మూర్ఖులని చెప్తూ వస్తున్నాడు దేవుడు. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి. కాబట్టి మూర్ఖుడు ఏం చేస్తాడంట? బరువులు మోపేవాళ్ళుగా ఉంటాడు. లోకం అంతా మన పైన బరువు. అందుకని ప్రభువారు అన్నారు 11వ అధ్యాయం 28వ వచనంలో, ఆది కాండం మత్తయి సువార్త ఏమంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు. కాబట్టి ఈ భారము ఏదైతే మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులకు ఫరో పెడుతూ వచ్చాడో, ఏ కాడిద మోపుతూ వచ్చాడో అంటే లోక సంబంధమైన ప్రతిది కూడా అది మనకు భారం అవుతుంది. ఎవడు విడిపించగలడు? లాజరున్నాడండి, ధనవంతుడున్నాడండి. లాజరున్నాడు, ధనవంతుడున్నాడు. కాబట్టి విడిపించబడిన వాడెవడు? లాజరు. ఎందుకని? ధనవంతుడు. ధనం అంటే లోకం ఇచ్చే ధనం ఇస్తుంది, కానీ ఏం చేయలేదంటే బరువు నుంచి విడిపించలేదు, లోకం నుంచి విడిపించలేదు. కాబట్టి అందుకనే యు కాంట్ సర్వ్ టూ మాస్టర్స్. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకడు సిరినైనా ప్రేమించాలి, లేకపోతే ప్రభునైనా ప్రేమించాలి. కాబట్టి ఎవరు విడిపించగలరు? కనుకనే అందుకన్నాడు, సూది బెజ్జములో ఒంటె దూరుట సులువు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో. నేను ఒక ధనం గురించే మాట్లాడుతూ వస్తున్నాను. ఇది లోకం ఇచ్చేటువంటిది, భారం. అది ధనం అనేది మనకు భారమిగా ఉంటుంది. మనం పరలోకంలో ప్రవేశించలేం. ధనం పైనటువంటి మక్కువ కలిగిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. అందుకని ఏమన్నాడు? ధనము కలిగిన వారు ఎలా ఉండాలంట? అది ఉన్నా కూడా లేనట్లుగానే జీవించాలని దేవుని యొక్క వాక్యం చెప్తాం. అదొక్కటేనా? పలు రకాల లోకం అంటే పలు రకాల విషయాలు ఉన్నాయి. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి చాలామంది జీవపు డంబానికి బలైపోతుంటారు. శరీరాశకు, నేత్రాశకు, డంబపు జీవితానికి ఇష్టపడుతుంటారు చాలామంది. లోకంలో డంబంగా జీవించడానికి ఇష్టపడుతుంటారు. అంటే ఇంకా వారు లోకం యొక్క క్లచెస్ నుంచి వారు విడిపించబడలేదు అని అర్థం. మరి ఎవరు విడిపించగలరు అంటే విమోచకుడు ఉన్నాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ కారణాన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి లోకము నుంచి నన్ను విడిపించే దాని కొరకాయ ఆయన కలువరి శిలువలో ఏం చేస్తూ వచ్చాడు? లోకంలో చనిపోతూ వచ్చాడు. క్రూరమైన, హేయమైన, నీచమైనటువంటి చావును మన నిమిత్తమై మన లోకం నుంచి విడిపించే దాని కొరకాయ ఏం చేస్తూ వచ్చాడు? మరణిస్తూ వచ్చాడు. ఇది మొట్టమొదటి విషయం. ఆయన మనలను లోకము నుంచి లోకం అంటే ఏంటో చెప్తాం. లోకం అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మొదటి ఆదాము ఏం చేస్తూ వచ్చాడంటే వీటికి ఈల్డైపోతూ వచ్చాడు. శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి లోబడుతూ వచ్చాడు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు 4వ అధ్యాయంలో మనం చూస్తాం. పర్వతం పైన, శోధన పర్వతం పైన అపవాది చేత 3 అంతలుగా శోధింపబడినను ఆయన శరీరాశను, నేత్రాశను, జీవడంబాన్ని ఏం చేస్తూ వచ్చాడంటే జయిస్తూ వచ్చాడు. జయించిన వాడు మనకు విమోచకుడు, మనం విమోచించబడినటువంటి వారు. కాబట్టి మనము విమోచించబడినటువంటి వారము ఎవరికి తోడుగా ఉంటున్నాడు? అందుకే గత రాత్రి చెప్తూ వచ్చాను, ఈ వాగ్దానము అందరికీ వర్తించదు. ఈ వాగ్దానం ఎవరికి వర్తిస్తుంది? వాగ్దానాలు ఎవరి కొరకు అంటే విమోచించబడినవాడు. చాలామంది నేను చెప్పాను కదా, ఒక చోట వర్తమానం ఇస్తూ వస్తున్నప్పుడు వర్తమానం ఇవ్వడానికి అక్కడ వాళ్ళ పిల్లలు మీరు పెద్ద కూర్చున్న వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఇట్లాగా వెళ్ళగానే నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పడానికి పిలిచి ఏం చేశారు? కార్డు పైన నాకు ఒక వాగ్దానం ఇచ్చారు.
నా ప్రక్కన ఆయన కూడా ఇచ్చారు, డాక్టర్ గారు కూడా ఇచ్చారు. ఇస్తే చూశాను, ప్రక్కనే కూర్చొని చూశాను. డాక్టర్ గారు నేనే ఆ స్టేజ్ పై ఉన్నాము, డాక్టర్ గారికి ఇచ్చారు. అది వాగ్దానం కాదు, మొట్టమొదటి అది వాగ్దానం కాదు. ఏదో క్యాలెండర్లోనో దీనిలో దేవుని వాగ్దానం ఏదో వాక్యం ఏదో తెలియట్లా ఇచ్చారు. ఆయనకి అర్థం కాని, అరే ఇదేంటి ఈయనకి అర్థం కాదే అనుకుంటున్నా, అన్యుడు ఈయనకి అర్థం కాదే, మర్యాద కొరకు ఇచ్చారు, వాగ్దానం అర్థం కాదే. ఇచ్చిన ఆయనకి విమోచించబడలేదు. విమోచింపబడిన వానికి వాగ్దానం ఎందుకు? ఎవరికి వాగ్దానాలు? అసలు వాగ్దానం గురించి ఏం చెప్తాడు యాకోబు భక్తుడు? ఏమన్నాడు? మీరు దైవ స్వభావం కలిగిన వారై ఉన్నట్లుగా మీకు వాగ్దానములు ఇవ్వబడుతున్నామని చెప్తూ వచ్చాడు. మనము చదవండి అన్నమాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణను కాదు, ఎన్నో అధ్యాయము? పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు. ఎందుకు దేవుని వాగ్దానాలు ఎందుకు మనకు అంటే ద పర్పస్ ఆఫ్ ద ప్రామిస్. వాగ్దానముల యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు మనకు వాగ్దానం చేయడంలో ఉద్దేశం ఏంటి? దేనికి అసలు ఉద్దేశం ఏంటి? మనం ఏ ఉద్దేశంతో దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకుంటున్నామో అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు మనకు వాగ్దానములు ఇచ్చేది మనము దేవ స్వభావములో పాలివారం ఉన్నట్లుగా. అంటే దేవుని యొక్క స్వభావం ఎలాగో ఆ స్వభావంలో మనం పాలివారం ఒకటికే మనకు వాగ్దానాలు. అర్థమైందండి? రక్షణ లేని వారు కూడా వచ్చి ఉంటారు, ఇక్కడే కదా పలు చోట్ల రక్షణ లేని వారు కూడా వచ్చి ఉంటారు, వారు కూడా తీసుకుంటారు. అయితే వారికి ఆ కార్డు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు, ఆ వాగ్దానం పనిచేయదు. అందువలన పోయిన సంవత్సరం తీసుకున్నారు, అంతక్రితం సంవత్సరం తీసుకున్నారు, ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా వారి జీవితాల్లో అది పనికిరాదు. ఎవరి కొరకంటే ఎవరు విమోచించబడుతూ వచ్చారో వారి కొరకే ఆ వాగ్దానం. కాబట్టి విమోచించబడిన వారు దేని నుంచి విమోచించబడుతూ వచ్చారంటే, లోకము నుంచి ఎవరు విమోచింపబడుతూ వస్తారో వారికే ఈ వాగ్దానం. నేను మీకు తోడుగా ఉండేది అనేది లోకం నుంచి విమోచించబడినటువంటి వారికి. లోకంలో విమోచించబడక, శరీరాశని జయించక, నేత్రాశని జయించక, జీవబ్రహ్మాన్ని జయించక కార్డు తీసుకొని వాగ్దానం చేస్తారు, కానీ ప్రభు నెరవేర్చడంటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని వ్రాయబడుతూ వచ్చింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎవరికి? విమోచించబడిన వారికి. ఎవరు విమోచించబడి ఎక్కడి నుంచి విమోచించబడి? లోకం నుంచి. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవము నుంచి. ప్రియా సహోదరి సహోదరు, ఇప్పుడు మనము ఆరాధించే వారం ఎటువంటి వారమై ఉండాలా? లోకము నుంచి మోచించబడిన వారమై ఉండాలి. ఆరాధించడానికి వచ్చాం. నిజముగా మన జీవితాలు దేవుని ఆరాధిస్తే ఎప్పుడు ప్రభు స్వీకరిస్తాడు? మన ఆరాధన ఎప్పుడు స్వీకరిస్తాడంటే మన నేత్రాశను జయించినప్పుడు. ఎప్పుడు ఆశలు అంగీకరిస్తాడు? మన యొక్క నోవహు ఆయన బలిపీఠం, దహన బలిపీఠం కట్టినప్పుడు 8:20లో ఏమని రాయబడింది అక్కడ? దేవుడు దహన బలి నర్పించినప్పుడు దేవుడు ఇంపైన సువాసనను ఆఘ్రానించననుంది. ఇంపైన సువాసన, మన యొక్క ఆరాధన ఇంపైన సువాసనగా ఉండాలంటే మనం ఏమై ఉండాలా? విమోచించబడిన వారమై ఉండాలి. దేని నుంచి విమోచించబడిన వారమై ఉండాలా? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ విడిపించబడిన వారమై ఉండాలి. అది విశ్వాస జీవితానికి సాదృశ్యం. ఇవన్నీ మనలో ఉండి జయించక, విమోచించబడక ఆరాధన చేస్తున్నామంటే దానికి అసలు ఈ కప్పు దాటి కూడా బయటికి పోదు ఆరాధన. అంగీకరించిన ప్రభువారు. ఇది మొట్టమొదటి విషయం. రెండవది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3:13 చదువుతున్న తమ్ముడు చదువు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని శాపము నుండి
విమోచించెను, శాపము నుండి విమోచించెను. ఒకటి ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన మనల్ని లోకం నుంచి విడిపిస్తూ వచ్చాడు. రెండోది ఆయన మనల్ని విమోచించాడంటే దేని నుంచి విమోచించాడంటే శాపము నుంచి విమోచిస్తూ వచ్చాడు. శాపము కాబట్టి నీది నాది శాపగ్రస్తమైనటువంటి బ్రతుకు. ఇది 3వ అధ్యాయం ఆదికాండం 18వ వచనంలో మనం చూడగలం. చూడండి 3వ అధ్యాయం 18వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనం. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలపించును. ఇది శాపం. ఎవరికి శాపం? ఆదాము అవ్వలకు పెట్టినటువంటి శాపం దేవుడు. ఎందుకని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీరు మీ అపరాధముల చేతను అన్నాడు. అంటే మీరు అపరాధులు అంటే ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారు. ఆజ్ఞను అతిక్రమించడం అపరాధం. అపరాధులైన వారికి శాపగ్రస్తమైనటువంటి వారు. మీ భూమిలోంచి తీయబడుతూ వచ్చావు. ఆదాము ఎక్కడి నుంచి తీయబడుతూ వచ్చాడు? భూమిలోంచి తీయబడుతూ వచ్చావు. కాబట్టి భూమిలోంచి తీయబడినటువంటి వాడా ఇప్పుడు భూమిని శపిస్తానంటే డైరెక్ట్గా ఆదాముని శపించక దేని నుంచి తీయబడుతూ వచ్చాడో ఆ భూమిని శపిస్తూ వచ్చాడు. ఏం మొలుస్తుందంట? అది ముండ్ల పొదలను ముండ్ల తుప్పల, కరెక్ట్ చదవండి, ముండ్ల తుప్పలను గచ్చ పొదలు. ముండ్ల తుప్పలు గచ్చ పొదలు ఎక్కడి నుంచి మొలిసినవి ఇవి? మీరు వాక్యం వింటున్నారా? తర్వాత అది రికార్డ్ చేస్తే ఒకళ్ళు వస్తే తర్వాత దాంట్లో చూడవచ్చు. ముండ్ల తుప్పలు గచ్చ పొదలు భూమిలో నుంచి వస్తున్నాయి. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? భూమిలో నుంచి వచ్చినాడు. అదిగో భూమిలో నుంచి వచ్చినవాడా నీ స్థితి ఇదే అన్నాడు. అందుకనే ఇంకా క్లియర్గా చెప్తూ వచ్చాడు. ఎక్కడ చెప్తూ వచ్చాడు? 3వ అధ్యాయం 4వ వచనం, నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇది ముండ్ల పొదలో ఉన్న హోరేబు పర్వతానికి వచ్చినప్పుడు మోషే హోరేబు పర్వతాన్ని మామైన ఇతర మందను మేపుకుంటూ మిద్యాను అరణ్యంలో హోరేబు పర్వతానికి వచ్చినప్పుడు ఆ పర్వతం దగ్గర ఒక పొద ఉంది. ఆ పొద గాలిపోతుంది, మండుతూ ఉన్నప్పుడు మోషే దగ్గరకు వచ్చిన దగ్గరకు రావద్దు, నేను నిలిచిన స్థలం పరిశుద్ధమైన స్థలము అని చెప్తూ వచ్చాడు. ఏంటి అది? ఆ పొద గాలిపోవడం లేదేంటి అంటే ఏం చెప్తున్నాడు దేవుడు ఆయనకంటే? పొద నువ్వే మోషే అంటున్నాడు. మోషే పొద నువ్వే, ఈ పొద శపితమైనటువంటిది, శాపగ్రస్తమైనది. అయితే నేను మండుచున్నానే, ఆ పొదలో ఉన్నవాడను నేనే. కాబట్టి నేను మహిమకు సాదృశ్యంగా ఉన్నాను. కాబట్టి నీ శాపగ్రస్తమైన జీవితాన్ని మహిమకరంగా మారుస్తానని చెప్పడం అక్కడ ఉద్దేశం. కాబట్టి విమోచించబడినటువంటి వారి జీవితాలు శాపగ్రస్తమైనవి, అటువంటి జీవితాలు మహిమకరంగా మార్చబడినాయి. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో అనేకులైన కుమారులను ఆయన మహిమ క్షమించాలి అక్కడ వ్రాయబడి ఉంది. తర్వాత 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా వ్రాయబడుతూ వచ్చింది. ఏమని వ్రాయబడుతుంది? అనేకులైన కుమారులను ఆయన మహిమకు తెచ్చుచుండగా, శాపగ్రస్తులైన వారిని మహిమకు తెచ్చుండగా, ఆ మహిమకు తెచ్చే క్రమంలో తన కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రమ ద్వారా సంపూర్ణంగా చేయవలసి వచ్చిన అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడడం ద్వారా ఏమవుతుందంటే శాపగ్రస్తులమైన మనము మహిమపరచబడుతూ వచ్చాము. ఇప్పుడు ఎవరికి తోడుగా ఉంటున్నాడమ్మా? శివ దేవుడు ఎవరికి తోడుగా ఉంటున్నాడు? ఎవరు ప్రయాణం చేసేది? ఎవరు ఆత్మీయమైన ప్రయాణం చేసేది? ఎవరు? విమోచించబడినటువంటి వారు. ఎవరు దేని నుంచి విమోచించబడినటువంటి వారు? లోకము నుండి. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవబుడం నుంచి విమోచించబడినటువంటి వారికి తోడుగా ఉంటా అన్నాడు. కనుక ప్రభా నేను విమోచించబడితే లోకం నుంచి నాకు తోడుగా ఉంటాను, అందుకని నేను నిన్ను స్తుతిస్తున్నాను చెప్పడం ఆరాధన అంటే. రెండవది, ప్రభా ఒకప్పుడు నేను శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నాను, తర్వాత నువ్వు నన్ను మహిమకరంగా మారుస్తూ వచ్చావు, శాపం తీసివేసేసి ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చావు, కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానని చెప్పడం. మూడవ సంగతి చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము కలిగింది. ఆ ప్రియుని రక్తము ద్వారా. రక్తం ఏం చేస్తుందంట? విమోచిస్తుంది. రక్తము విమోచిస్తుంది, రక్తము పరిశుద్ధపరుస్తూ ఉంది. కనుకనే 1వ పత్రికలో యోహాను అన్నాడు, యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం
7, 8, 9 వచ్చిన మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాయంట. కాబట్టి లోకము నుంచి విమోచిస్తూ వచ్చినాడు, శాపం నుంచి విమోచిస్తూ వచ్చాడు, పాపం నుంచి విమోచిస్తూ వచ్చాడు. తర్వాత కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకొను పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును, అంటే మరణము నుంచి విమోచిస్తూ వచ్చాడు. మరణం అంటే చాలామందికి భౌతికంగా చనిపోవడం అనుకుంటాం. మరణం అనగా నరకము, నరక శిక్ష నుంచి. అందుకే రోమిలకు రాస్తూ 8వ అధ్యాయం 1వ వచనంలో వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారన్నాడు. కాబట్టి మరణం అనగా నరకము. విమోచించబడినటువంటి వారు లోకం నుంచి మాత్రమే కాదు, విమోచించబడినటువంటి వారు శాపం నుంచి మాత్రమే కాదు, విమోచించబడిన వారు పాపం నుంచి మాత్రమే కాదు. విమోచించబడడం అనగా పాతాళంలో నుంచి, నరకములో నుంచి విమోచించబడడం అనగా మరణము నుండి జీవములోనికి. జీవం అంటే శాశ్వత జీవము, నిత్య జీవము. తర్వాత ఈ నిత్య జీవంలోని అనేకమైన విషయాలు ఉన్నాయి. ఏమున్నదంట, నిత్య స్వాస్థ్యం కూడా ఉంది, అది పరలోకం. విమోచించబడ్డం అనగా పరలోక రాజ్యమునకు మనం వారసులుగా చేయబడుతూ వచ్చాం. చివరిగా మనం ఒక మాట చూద్దాం, చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి, కాబట్టి విడుదల చేసి అంటే విమోచించి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఏం చేస్తూ వచ్చాడంట, దేవుని రాజ్య వారసులనుగా చేస్తూ వచ్చాడు. అంధకార లోకానికి అధిపతి ఎవడు? ఈ లోకాధిపతి ఎవరు? సాతానుడే. అంధకార రాజ్యము, దానికి ఒక అధిపతి ఉన్నాడు, సాతాను. కాబట్టి సాతాను నుంచి, అంధకార లోకం నుంచి మనం విడిపించి ఏం చేస్తూ వచ్చాయంట, రాజ్య నివాసులుగా చేస్తుంది. అంటే సాతాను నుంచి మన చాలామంది ఇలా అంటారు, పొరపాటు చేశానన్నా, సాతాను నన్ను శోధించానంటారు. సాతాను ఎందుకు శోధిస్తాడు నన్ను? సాతాను నిన్ను ఈ పొరపాటు చేశానే, సాతాను శోధించడం వల్ల ఈ పని చేశాను. సాతాను ఎందుకు శోధిస్తాడు చెప్పండి? సాతాను నుంచి మనం విడిపించబడ్డాం. ఎక్కడున్నాడు చెప్పండి? యోహానన్న ఫరో సాతానికి సాదృశ్యం కదా. ఫరో సాతానికి సాదృశ్యమేనా? ఫరో సైన్యం మన దూతలకు సాదృశ్యమేనా? మంచిది. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది. ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తులోంచి విడిపించబడిన తర్వాత 3వ దినాన్ని ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ సముద్రం అడ్డుగా నిలిచినప్పుడు ఏం చేస్తూ వచ్చారంటే, మోషే మొరపెడుతులాగా, మోషే నీవేళ నాకు మొరపెడుచున్నావో సాగిపోవుడి అనగా ఏం చెబుతూ వచ్చారు? వారు సాగిపోతూ వస్తున్న సందర్భంలో వారికి ఆరిన నేల దేనికి సాదృశ్యం అంటే, ఆరిన నేల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానానికి సాదృశ్యం. సముద్రము మరణానికి సాదృశ్యం. అయితే సముద్రంలో వచ్చినటువంటి ఆరిన నేల అది 3వ దినాన చేస్తూ వచ్చాడు. ఆరిన నేల ఆది కాండంలో. ఈ ఆరిన నేల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానానికి సాదృశ్యం. 3 దేవుని యొక్క పునరుద్ధానాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానానికి సాగిపోతున్న సందర్భంలో మేము కూడా వస్తామని చెప్పేసి నేలపైకి వచ్చినప్పుడు ఏం చేశారు? మరలా సముద్రం ఏం చేసింది? ఉప్పొంగి ఫరోను వాని సైన్యములను ముంచివేసింది. పాట పాడతాం కదా. ఏం పాట పాడతాం? ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా. కాబట్టి ఎక్కడ ముంచాడ? ఫరోను అతని సైన్యములను ఎర్ర సముద్రంలో ముంచి వేస్తూ వచ్చాడు. ఫరో సాతానుడు కదా, సాతాన్ని ఎక్కడ ముంచేశాడు? సముద్రంలో ముంచి వేసాడు. ఇక చచ్చిపోయాడు. ఫరో చనిపోయాడు. ఫరో లేడు. నో మోర్ ఫరో.
నా జీవితంలో ఫరో అనేవాడు లేడు, నా జీవితంలో సాతాను అనేవాడు లేడు. సాతాను నుంచి, సాతాను యొక్క రాజ్యం నుంచి మనం ఏం చేయబడినామంటే విడిపించబడుతూ వచ్చాం, విమోచించబడుతూ వచ్చాం. కాబట్టి ఐదంతల విషయాలను నుంచి మనం విడుదల కలిగిన వారమై ఉన్నాం. మొట్టమొదట ఆయన లోకం నుంచి మనం విడిపిస్తూ వచ్చాడు. రెండవది శాపం నుంచి విడిపిస్తూ వచ్చాడు. మూడవది పాపం నుంచి విడిపిస్తూ వచ్చాడు. నాలుగవది ఆయన మనల్ని పాతాళం అనగా నరకం నుంచి, నరక శిక్ష నుంచి విడిపిస్తూ వచ్చాడు. సాతాను రాజ్యం నుంచి మనల్ని విడిపించి నీతి రాజ్యమునకు వారసులుగా చేస్తూ వచ్చాడు. ఇట్టివారు విమోచించబడిన వారు ఇట్టివారు యాత్ర చేస్తూ వస్తున్నారు. ఎక్కడికంటే కనానుకు యాత్ర, పరలోకానికి కనానుకు యాత్ర చేస్తూ వస్తున్నాం. మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ వచ్చాను. అర్థమైంది కదండి. అట్టి తోడుగా ఎప్పుడంట 28:20 ఏమన్నాడు మత్తయి సువార్త, ఇదిగో సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని అక్కడ శిష్యులైన వారికి తెలియజేస్తూ వస్తున్నాడు. కాబట్టి పగళ్ళు మేఘస్తంభంలోనైనా రాత్రి అగ్నిస్తంభంలోన నుండి ఆయన తొలగిపోలేదు. కాబట్టి రెండవ వర్తమానంలో మనకు కలిగే ఏ స్థితిలో నుంచి కూడా పరిస్థితుల్లో ఆయన మన నుండి తొలగిపోనుగాక ఆయన సన్నిధిని మన నుంచి తీసివేయడు. ఇట్టి కృపగల దేవుణ్ణి, మహిమగల దేవుణ్ణి, దయగల దేవుణ్ణి, సదా మనతో కూడా ఉంటాననే దేవుణ్ణి స్తుతించక, గణపరచక, కొనియాడక, కీర్తించక ఎట్లుండగలమో. కాబట్టి కొన్ని నిమిషాలు ప్రభువును మనము ఈ మాటలను ఆధారం చేసుకొని స్తుతించే వారంగా ఉందాం. అట్లా స్తుతించడానికి ముందు